ఈ మొబైల్ మాత్రం అస్సలు తీసుకోవద్దండి. ఫైనల్‌గా యాపిల్ వచ్చేసి ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసింది. ఈ మొబైల్ వచ్చేసి ఐఫోన్ 16. ఈ మొబైల్ మాత్రం అస్సలు తీసుకోవద్దండి. ఎందుకు తీసుకోకూడదనేది ఈ వీడియోలో చెప్తా. ఇదే వీడియోలో ఈ ఐఫోన్ 16కి సంబంధించిన ఫీచర్స్ ఏంటి? దీని ప్రైస్ ఎంత? ఈ మొబైల్స్ కొనొచ్చా లేదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్తోళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిజైన్. బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉంటుంది. అది కూడా మనకు రౌండ్ ఎడ్జెస్‌లో ఉంటుంది. దీంట్లో మొత్తం మనకు 2 కలర్స్ వస్తాయి. ఒకటి బ్లాక్ ఇంకోటొచ్చేసి వైట్. కలర్స్ మాత్రం మనకు బానే ఉన్నాయి 2 కూడా. క్లాసిక్ కలర్స్ అని చెప్పొచ్చు. దాంతో పాటు దీంట్లో బిల్డ్ క్వాలిటీ వచ్చేసి మొత్తం మనకు బ్యాక్ సైడ్ గ్లాస్ ఫినిషింగ్ వస్తుంది. ఫ్రేమ్ మొత్తం మనకు అల్యూమినియం ఫ్రేమ్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో బిల్డ్ క్వాలిటీ మొత్తం అన్ని కూడా స్ట్రాంగ్‌గానే ఉన్నాయి. దీంట్లో మనకు డిజైన్ బాగుంది. దాంతో పాటు బిల్డ్ క్వాలిటీ కూడా బానే ఉంది. నెక్స్ట్ దీంట్లో డిస్‌ప్లే గురించి మాట్లాడితే దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి 6.1 ఇంచెస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది మనకు రిఫ్రెష్ రేట్ కూడా 60 హెర్ట్జ్ మాత్రమే వస్తుంది. ఈ డిస్‌ప్లే మనకు సేమ్ ఐఫోన్ 14 ఎలా ఉంటుందో సేమ్ మనకు అదే డిస్‌ప్లేనే దీంట్లో కూడా యూజ్ చేసినారు. ఇది మనకు నాచ్ డిజైన్‌తో వస్తుంది. మనకు డైనమిక్ యాస్లెట్ అయితే కాదు. రీసెంట్‌గా మనకు ఐఫోన్ 15 గాని, 16 అన్నీ కూడా మనకు లేటెస్ట్ డైనమిక్ యాస్లెట్‌తోనే వస్తున్నాయి. ఇది మాత్రం మనకు ఓల్డ్ మోడల్ డిస్‌ప్లే అనేది యూజ్ చేసినారు. ఈ ఐఫోన్ 16లో ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ మొబైల్‌లోన. దీంట్లో మనకి ఇప్పుడు ఫేస్ ఐడీ కూడా యాడ్ చేసినారు. ప్రీవియస్‌గా ఐఫోన్ ఎస్ఈ 3లో మనకు ఫేస్ ఐడీ అయితే లేదు. దీంట్లో మనకు ఫేస్ ఐడీ కూడా యాడ్ చేసినారు. దాంతో పాటు దీంట్లో డిస్‌ప్లే ప్రొడక్షన్ వచ్చేసి సెరామిక్ షీల్డ్ వస్తుంది. డిస్‌ప్లే పైన ప్రొడక్షన్. ఇది మనకు స్ట్రాంగ్‌గానే ఉంటుంది ప్రొడక్షన్. ఓవరాల్ దీంట్లో ప్రొడక్షన్ బాగుంది గానీ, డిస్‌ప్లే మాత్రం ఇది బాలేదు. ఇది ఒక మైనస్ పాయింట్ ఈ ఐఫోన్ 16లో. నెక్స్ట్ దీంట్లో చూసిన కెమెరాస్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఓన్లీ సింగిల్ కెమెరా ఉంటుంది. అది కూడా 48 ఎంపీ సెన్సార్ ఉంటుంది. ఈ మెయిన్ కెమెరా మాత్రం పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. మెయిన్‌గా మనకి యాపిల్ అన్ని మొబైల్స్‌లో కూడా కెమెరాస్ అనేవి చాలా బాగుంటాయి. ఇది కూడా మనకు మంచి సెన్సారే ఇది. దీంట్లో మనకు అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చింటే ఇంకా బెటర్ ఉంటుండే. ఇది ఒక మైనస్ కెమెరాలో కూడా. మెయిన్ కెమెరా మాత్రం మనకు సింగిల్ కెమెరా ఉంటుంది. అది కూడా 48 ఎంపీ. దీనిలో మీరు 2 టెలిఫోటో లెన్స్ లాగా వాడుకోవచ్చు. ఈ మెయిన్ కెమెరానే. ఇది కూడా మనకు మంచి ఫోటోస్ అనేది తీసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా వచ్చేసి 12 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీని పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. ఓవరాల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసే ప్రాసెసర్ వచ్చేసి యాపిల్ బయోనిక్ A18 చిప్ అనేది యూజ్ చేసినారు. ఈ ప్రాసెసర్ మాత్రం మనకు లేటెస్ట్ చిప్పే. కానీ మనకు దీంట్లో 4 కోర్ జీపీఏ మాత్రమే వస్తుంది. యాక్చువల్‌గా మనకి ఇదే ప్రాసెసరే మనకు ఐఫోన్ 16లో కూడా యూజ్ చేసినారు. దాంట్లో మనకు 5 కోర్స్ జీపీఏ ఉంటది. దీంట్లో మాత్రం 4 కోర్స్ జీపీఏ. ఐఫోన్ 16 ఈ 16లో ప్రాసెసర్ మాత్రం కొద్దిగా పర్ఫార్మెన్స్ అనేది చేంజ్ అవుతుంది. ఐఫోన్ 16 ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఈ ఐఫోన్ 16తో కంపేర్ చేస్తే. ఓవరాల్ మనకి రెండిట్లో ఏది పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉందంటే ఐఫోన్ 16 మాత్రం మనకు బెటర్ ఆప్షనే ఇప్పటికి. దీంట్లో మనకు యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ దీంట్లో మనకు టైప్ సి పోర్ట్‌తోని వస్తుంది. ఇది ఒక మంచి ఆప్షనే. మనకు ఇప్పుడొచ్చే అన్ని ఐఫోన్స్ కూడా మనకు టైప్ సితోనే వస్తున్నాయి. ఇది కూడా మనకు ఐఫోన్ 16 కూడా టైప్ సి పోర్ట్‌తోనే వస్తుంది. దాంతో పాటు దీంట్లో మనకు IP68 వాటర్ రేటింగ్ కూడా వస్తుంది. ఇవే మనకు ఈ ఐఫోన్ 16లో ఉన్న ఫీచర్సు. దీంట్లో మనకు మైనస్ వచ్చేసి డిస్‌ప్లే. డిస్‌ప్లే మనకు నాచ్ డిజైన్ వస్తుంది. దాంతో పాటు దీంట్లో ప్రాసెసర్ కూడా 4 కోర్ జీపీ వస్తుంది. దీంట్లో మనకు కెమెరా కూడా సింగిల్ కెమెరానే. దీంట్లో మనకు ఫీచర్స్ అంటే మనకు బానే ఉన్నాయి. ప్రైస్ మాత్రం మనకు చాలా ఎక్కువ పెట్టినారు. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది 128 జీబీ వచ్చేసి రూ. 59,900. అంటే మనకు రూ. 60,000కు రూ. 100 తక్కువ. రౌండ్ ఫిగర్‌గా మనకు 60,000 అని చెప్పొచ్చు. ఈ ఐఫోన్ 16 బేస్ వేరియంట్. 256 జీబీ వచ్చేసి 70,000. 512 జీబీ వచ్చేసి 90,000. ప్రైస్ మాత్రం మనకు చాలా ఎక్కువ పెట్టారు. యాక్చువల్‌గా మనకి ఇది రూ. 50,000 లోపల లాంచ్ అంటే ఒక బెస్ట్ మొబైల్ అయితుండే. ప్రైస్ మాత్రం మనకు చాలా ఎక్కువ పెట్టినారు. ఇదే ప్రైస్‌కే మనకు ఐఫోన్ 15 గాని, 16 గాని అప్పుడప్పుడు ఆఫర్‌లో మంచి తక్కువ రేట్‌కే వస్తాయి. మీరు ఈ మొబైల్ మాత్రం అస్సలు తీసుకోవద్దండి. తీసుకుంటే ఐఫోన్ 15 గాని, 16 గాని తీసుకోండి. ప్రెజెంట్ అయితే ఏం ఆఫర్స్ అయితే లేవు. మనకి ప్రతి నెల ఆఫర్స్ అనేవి వస్తూనే ఉంటాయి. మీకు ఆ ఆఫర్స్‌లో మనకు ఐఫోన్ 16 వచ్చేసి ఆల్మోస్ట్ మనకు 60,000 దగ్గర దగ్గర వస్తుంది. మీరు ఐఫోన్ 16 తీసుకోవడమే బెటరు. ఈ 16ని మాత్రం ప్రెజెంట్ అయితే స్కిప్ చేయండి. మీకు ఇది ఎప్పుడు తీసుకోవాలంటే బిగ్ బిలియన్ డేస్‌లో గాని, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ వస్తది కదా! అప్పుడు తీసుకోండి. అప్పుడైతే మనకు ప్రైస్ అనేది తగ్గిస్తారు. ఇప్పుడు మాత్రం ప్రైస్ అనేది కొంచెం చాలా ఎక్కువ పెట్టినారు. ప్రెజెంట్ ఈ ఐఫోన్ 16 మాత్రం తీసుకోవద్దండి. మీరు ఒకవేళ తీసుకున్నారంటే ఐఫోన్ 15 గాని, 16 గాని తీసుకోండి. ఈ ఐఫోన్ 16కి సంబంధించిన ప్రీ బుకింగ్ అనేది ఈ మంత్ 21 నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఒకవేళ ప్రీ బుకింగ్ చేసుకోవాలంటే ఫిబ్రవరి 21 చేసుకోవచ్చు. ఫస్ట్ సేల్ వచ్చేసి ఫిబ్రవరి 28న స్టార్ట్ అవుతుంది. ఇంతే గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మా ఛానల్ ఫాలో అవుతారండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ లేకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.